వారిద్దరూ భేటీ కాబోతున్నారనే వార్తలు మాత్రం స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. గత 5 సంవత్సరాలతో పాటు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీల అధినేతలు ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. కేసీఆర్, జగన్ ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా ఉంటూ వచ్చారు. ఈ ఇద్దరు ఎప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. పైగా మంచి సంబంధాలని కొనసాగిస్తూ వచ్చారు. అటువంటి ఇద్దరు ఒకేసారి 6 నెలల తేడాతో ముఖ్యమంత్రి పదవుల్ని పోగొట్టుకున్నారు. మాజీ సీఎంగా కేసీఆర్కి ఏడాది కాలం గడిస్తే జగన్కి 7 నెలల కాలం గడిచింది. ఈ ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలాగా సాగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల మీద కేసులు పడుతున్నాయి. అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ నేతల మీద కేసులు పడుతున్నాయి. ఇలా చూస్తే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు టీడీపీ మూలాలు ఉన్నవారే. రేవంత్ రెడ్డికి బాబు మీద గురుభావం ఉందని చెప్తారు. అలాగే శిక్ష వాత్సల్యం కూడా బాబుకి రేవంత్ రెడ్డి మీద ఉందంటారు. ఇలా పార్టీల పరంగా, ప్రాంతాల పరంగా వేరు అయినా ఇద్దరి మధ్య మంచి అన్యోన్య బంధమే ఉందనేది కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఇక్కడ విపక్షాలుగా ఉన్న నాయకులు కూడా కలవాల్సిందే అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూస్తే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి త్వరలో కలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఖచ్చితంగా జరుగుతుందని రెండు పార్టీల నుంచి వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి కలిసి ఏ విషయాలు ముచ్చటించుకుంటారు అంటే వచ్చే ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలన్న దాని మీద ఎన్నికల వ్యూహాల గురించి చర్చించుకుంటారనే మాట వినిపిస్తుంది. ఇకపోతే అధికారంలో ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి బాగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ ఇద్దరు నేతలు కలిస్తే తప్పేంటన్న చర్చ కూడా సాగింది. ఒకరికి ఒకరు తోడుగా, నీడగా కలిసి ముందుకెళ్తే మంచిదని కూడా భావిస్తున్నారట. కాబట్టి ఉమ్మడిగా కలిసి వెళితే మరింతగా రాజకీయం రాటుదేలుతుందని, కలిసి ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఆలోచనలో సాగుతున్నారని చెప్తున్నారు. ఇక చూస్తే జాతీయ రాజకీయాల్లో బీజేపీ కూటమిగా ఉంది. బీజేపీ ఎన్డీఏ కూటమి ఎప్పటి నుంచో ఉంది. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉంది. ఈ రెండింటిలోనూ అటు బీఆర్ఎస్ కానీ, ఇటు వైసీపీ కానీ లేవు. దాంతో ఈ రెండు పార్టీల జాతీయ రాజకీయం ఈ రోజు వరకు ఏమీ తేలలేదు. మరి ఏ విధంగా ఈ పార్టీలు ముందుకెళ్తాయనేది కూడా తెలియట్లేదు. ఆ విషయం మీద కూడా రెండు పార్టీలు కలిసి కూర్చొని చర్చిస్తాయా అన్నది కూడా ఉంది. ఇక అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పరోక్ష చెలిమి నేర్పినటువంటి చరిత్ర వైసీపీది. ఇక బీఆర్ఎస్ అయితే బీజేపీని తర్వాత కాలంలో వ్యతిరేకించింది. ఇప్పుడు చూస్తే ఈ రెండు పార్టీలకి పార్లమెంట్లో కొంత బలం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి కీలక బిల్లుల విషయంలో విపక్షాల మద్దతు కావాల్సింది. దాంతో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఉంటే ఏ కూటమైనా వీరివైపు చూసే ఛాన్స్ ఉందంటున్నారు. వ్యూహాలు వేయడంలో కేసీఆర్ దిట్ట. అలాగే దూకుడు రాజకీయాల్లో జగన్ని అందవేసిన చెయ్యి. మరి ఇద్దరు కలిస్తే మాత్రం తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు.